హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? భోజనం చేశారా? వెరీ గుడ్. ఈరోజు కూడా రోజులాగా ఒక చిన్న కథ విని పడుకుందాం, సరేనా? ఈరోజు కథ పేరు అత్యాశ. అత్యాశ అంటే తెలుసు కదా, అవసరానికి మించిన ఆశ. ఓకే, అయితే మనం కథలోకి వెళదాం. అనగనగా రామాపురం అనే ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. అయితే ఆ రైతు బాగా పేదవాడు. ఒకరోజు పొలం దున్నుతూ, దేవుడా, నా కష్టాల్ని తీర్చే మార్గం చూపవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్టు అనిపించింది. వెంటనే నాగలి పక్కకు జరిపి చూసినప్పుడు తనకి ఒక చిన్న పెట్టె దొరికింది. నాగలి అంటే తెలుసు కదా, పొలం దున్నడానికి ఉపయోగించే పరికరం. అయితే ఆ పెట్టె దొరికింది. అంతలోనే ఆకాశవాణి, ఆకాశవాణి అంటే ఆకాశం నుంచి మాటలు వినిపిస్తాయి. ఆకాశవాణి ఏమని అందంటే, ఈ పెట్టెలో నీకొక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చెయ్య పెట్టిన ప్రతిసారి ఒక నాణెం తప్పకుండా దొరుకుతుంది. నీకు కావాలని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పాడేశాక మాత్రమే నువ్వు డబ్బుని ఖర్చు చేయాలి. అలా కాకుండా పెట్టెని నదిలో పాడేయకుండా డబ్బులు ఖర్చు పెట్టావో నువ్వు దానిలోంచి తీసిన బంగారు నాణాలన్నీ మాయమైపోతాయి అని చెప్పింది. రైతుకి చాలా సంతోషం వేసింది. వెంటనే చేస్తున్న పనిని అక్కడే వదిలి ఆ పెట్టెతో సహా ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి తలుపులని జాగ్రత్తగా వేసుకుని పెట్టెలోంచి నాణ్యాలు తీయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క నాణెం తీస్తూ ఒక సంచి మొత్తం నింపాడు. తెల్లవారిపోయింది. పెట్టెని మూసేసి పడేస్తే మళ్ళీ నాణ్యాలు రావని చెప్పి ఆ రోజు మొత్తం కూడా ఏమీ తినకుండా, తాగకుండా, నిద్రపోకుండా ఇంకొక సంచి నింపాడు. 2 సంచుల బంగారు నాణాలు వచ్చాయి. పెట్టింది మూసేస్తే ఇంకా రావని చెప్పి మరుసటి రోజు కూడా ఇంకొక 4 సంచులు నింపాడు. అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా, తాగకుండా, నిద్ర కూడా పోకుండా దాదాపుగా 10 గోని సంచుల బంగారు నాణాలు నింపాడు. అప్పటికీ ఆ పేద రైతుకి ఆశ తీరలేదు. తన అత్యాశకు ఫలితంగా బాగా నీరసించిపోయాడు. ఎందుకంటే ఆ రైతు 4-5 రోజుల నుంచి ఏమీ తినలేదు, తాగలేదు, కనీసం పడుకోలేదు. 10 గోని సంచుల నిండా బంగారు నాణాలు తీసి చివరికి అక్కడే మరణించాడు. పిల్లలు, అర్థమైంది కదా, మనకి ఎంత కావాలో దానితోనే సంతృప్తి చెందాలి. అవసరానికి మించి మనం ఏ పని చేయకూడదు. ఈ అత్యాశ అనే కథ ద్వారా మనకి అర్థమైన నీతి ఏంటంటే, మనకి కావలసినంత సంపాదించుకోవాలి. కావలసినన్ని చాక్లెట్లు మాత్రమే తినాలి. ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ చాక్లెట్లు తినకూడదు, ఎక్కువ బుక్స్లో రాయకూడదు, ఏ పనైనా అతిగా చేయకూడదు. సరేనా పిల్లలు? కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సరేనా? మీకు ఈ కథ
అర్థం కాకపోతే కామెంట్స్లో రాయండి. నేను మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. ఓకేనా? గుడ్ నైట్ పిల్లలు. గుడ్ నైట్.